హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆర్గానో పౌడర్ అండి. ఇది పిజ్జా మీదకి ఏమైనా పావుభాజీ మీద ఇలా దానికి చాలా బాగుంటుందండి. గోబీ మీద అలా లాస్ట్లో ఇలా చల్లుకుంటామే ఆ పౌడర్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకులు అండి, ఒక 4 లేదా 5, ఎండు కరివేపాకు, ఎండు పుదీనా, ఎండు కస్తూరి మేథి, వాము, అలానే మిరియాలండి. ఇంకొకటి మిస్ అయింది, ఉండండి ఒక నిమిషం. ఇదండి, ఇది మనము మామూలుగా పిల్లలు దగ్గినప్పుడు ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయి, దాని ఆకులండి. వాము ఆకులు, దగ్గు ఆకు అని కూడా అంటారు. వీటన్నింటిని మనము ఫ్రై చేసేసుకుందామండి. కాక షాజీరా చెప్పడం మర్చిపోయండి, షాజీరా కూడా వేసుకోవాలండి. చూడండి, పెన్ను హీట్ అయింది. ఇప్పుడు వీటి మీద అన్నింటిని వేసేసుకొని వేయించేసుకుందామండి. చూడండి, ఇలా దూరగా వేయించేసుకోవాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము. అన్నీ ఎండినాయి కాబట్టి త్వరగా అయితే మనకి రోస్ట్ అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఒకసారి దీన్ని మరి ఇలానే మనం కుక్ చేస్తూ ఉంటే సరిపోతుందండి, లేదంటే మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా పెనం అయితే హీటుగానే ఉంటుంది కాబట్టి. చూడండి, ఆకులు కూడా ఎంచక్క ఫ్రై అయ్యి మంచి వాసన అయితే వస్తుందండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఆకులన్నింటినీ ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఆర్గానో పౌడరు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. నేనైతే కొంచెమే చేసుకుంటానండి, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఆర్గానో పౌడర్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.